కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది? కాంగ్రెస్ వచ్చినాక ఏం లేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే పచ్చడి రాజ్యం, ఒక మస్తు భోజనాలు. ఏమంటే ఇప్పుడు అంతా పంటలు పాడైపోయినాయి. ఇప్పుడు అన్నం దొరకాలంటే కూడా కష్టం. ఇంకా కొన్ని రోజులు అయితే రేవంత్ రెడ్డి ఏమో మీకు ఫ్రీ బస్ అంటుండు. ఏ ఫ్రీ బస్ అంటావేట? అతను పెట్టిన బస్సుల మీద బతికినావా నాయన? ఫ్రీ బస్ అనేది వద్దు, కొట్టుకుంటున్నారు, సస్తున్నారు. ఏ ముసల్దాన లేవు అంటారు. నన్ను పైసలు పెట్టి ఒక ఆరాం కూర్చొని వస్తుంటుంది. కాంగ్రెస్ ఫ్రీ బస్ ఇచ్చింది మీకు, మస్తు తిడుతున్నారు. మా ఫ్రీ బస్సు లేదు, ఒక గ్యాస్ సిలిండర్ లేదు, కరెంటు లేదు. ఎందుకు అబద్ధం ఆడదాం? కరెంటు మీద లక్ష్మీదేవత మీద అబద్ధాలు ఆడొద్దు. ఏమంటే మళ్ళీ గ్యాస్ మీద లేదు, 2000 అన్నారు, అది లేదు. 4000 పింఛన్ అన్నాయి, అది లేదు. తులం బంగారం లేదు, 1,00,000 రూపాయలు. పిల్లలు కడుపులో వాడంగానే కేసీఆర్ పైసలు వేస్తుండే. ఇన్నవా నూనెలు, చీరలు, సూట్ కేసులు ఇచ్చిండు. అందరు యాడ్ చేస్తారు. ఊర్లంగా పోయినా, మొన్న ఎక్కడ దీని దగ్గర పోయినా, అక్కడ కొత్తకోట అవన్నీ పోయినా, కొత్తకోట దాటిపోయినా మొత్తం తిట్టుకం, పుట్టాడు తిట్టుకం. నువ్వేమన్నా బాగా తిట్టుడు ఇడిచి కొన్ని చెప్పు తీసుకొని కొట్టాలి అంటున్నా. నేను ఇన్నది నేను చెప్తున్నా. ఆయన మంచిగా ఉండే, ఆయన కడుపు చల్లగా ఉండని, ఆయన మంచిగా ఉండే, బాగా చేసిండు అని అంటున్నా. బాగా చేసినోని బాగా చేసినామంటారు, బాగా చేయను బాగా చేయలేదు అంటారు. అంతే కదా నాయన, దానికేముంది. ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి, మరి కాంగ్రెస్ వాళ్ళు వస్తురా ఓట్లేమని? వస్తుర్రేమో, అందరు వస్తారు. ఇక వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, అందరూ అన్ని పార్టీలో వస్తారు. వాళ్ళని ఏం అడగలే? మరి మనం ఏం అడగలేదు నాయన. ఎందుకు అబద్ధమా? మేము అడగలేదు. రెండిట్లో ఏది గెలుస్తా పంచుకుంటా? ఏమో ఆ భగవంతుని తెలవాలి, అంతేనా? అదేమి తెలవాలి. మొత్తాన్ని మాత్రం కాంగ్రెస్ వచ్చి ఇబ్బంది అంటున్నారు. నాకు 2 ఎకరాలు చేను ఉంది, పైసలు కూడా చెప్పాయి మా అప్ప రేవంత్ రెడ్డి. ఫోన్లలో చూస్తుంటే మనకు పిల్లని లేదు, షేప్ తీసుకొని కొడతాము ఫోన్లు అంటాం. జనాలు పిల్లని లేదు, లేపుకొచ్చుకొని అది చెవులు కాదు, ఇవి షాట్లు అనుకున్నాం. రేవంత్ రెడ్డి లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు అంటారు నాయన మంది ఊర్లలో. ఒకరి కర్మ మనకెందుకు.